అవినీతికి తాను వ్యతిరేకినని ఎమ్మెల్యే థామస్ చెప్పారు. అవినీతిని ప్రోత్సహించే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అంతకు ముందు అంగన్వాడీ వర్కర్ల ఏర్చిన ఆర్గానిక్ పౌష్టికాహార స్టాల్స్ ను పరిశీలించారు. ప్రజా సమస్యలు ఏవైనా ఉంటే తనకు తెలియజేస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. శుద్ధితో పనిచేస్తే గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు అదేవిధంగా మన ఊరికి నిజంగానే ప్రయోజనం ఉంటుంది. ఇది చెప్పడానికే చాలా అసహ్యంగా ఉంది. ఎందుకంటే ఊరికనే పోయినట్టు వెళ్ళి వాళ్ళ అనుకూలంగా ఉండే వాళ్ళకి 200, ఇంకొకటిగా అనుకూలంగా ఉంటే 250 ఇట్లా రాయిపించుకొని ఊరికే డబ్బులంతా కూడా ఖాళీ చేస్తున్నారు, ఖజానా ఖాళీ చేస్తున్నారు. కానీ నిజంగానే ఇది యూస్ఫుల్గా ఉందంటే సందేహం. అందరికి తెలుసు, చిత్తశుద్ధితో చెప్పండి, ఇది 100% ఇదైతే ప్రాపర్గా జరగడం లేదు. అందుకే మొన్న జడ్పీ మీటింగ్లో నేను ట్రై చేశాను. ఏం చేశానంటే నిజంగా ఇది యూస్ఫుల్గా ఉందా, ఊరికే పోయి ఒక చోట పోయి చెట్లన్నీ పెరిగేస్తున్నారు, కొంత మట్టి అంతా తోలేస్తున్నారు, వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తున్నారు. ఇది ఎవరికి ప్రయోజనము? మళ్ళా నీళ్ళు వస్తే కొట్టుకోబోతుంది, మళ్ళీ అక్కడ చెట్లు మళ్ళీ పనిచేస్తుంది. నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తే గవర్నమెంట్